బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న మోయినాబాద్ గెస్ట్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీకి నిరసనగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమిని తప్పదనే భయంతో బీజేపీ నాయకులు అడ్డదారి ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నరేందర్ ఆరోపించారు. వారి ప్రయత్నాలను ఎమ్మెల్యేలు అడ్డుకోవడం గర్వకారణమని, సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎదుగుతుండడం చూసి ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వాన ఎన్నో అడుగుదిడుగులు పడి తెలంగాణ సాధించుకొని ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ బిడ్డలు పంచుకుంటారని ఏదైతే ప్రయత్నం చేసిండో పెద్ద ఆయన కేసీఆర్ గారు వారు ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి సీమ కూడా ఉండదు, సీమ కూడా ఈ రాష్ట్రంలోకి సొర్రనీయడానికి నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు కార్యక్రమమే ఇది సత్యమని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యేలను కొని ఏక్నాథ్ షిండే లాగా వచ్చి ఇక్కడ పాలించమనుకుంటున్నారు. బిడ్డ ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వాళ్ళకు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు కానీ మీకు మొఖాలుంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో మీరు ఒకసారి మాట్లాడుకోవాలి, ఆలోచించుకోవాలి. మీరు నిజంగా దమ్ముంటే, మీకు శక్తి ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీరేం మంచి పనులు